చేశారని ఎన్నో మాటలు వచ్చినాయి. అది మంచికో చెడ్డకో జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇంత పెద్ద మందిరం దొరికింది. చప్పలు కొడుతూ తండ్రి నామాన్ని కనపరుచుకుందాం. దేవుడు ఆయన పని పట్ల మనం ఎంత శ్రద్ధ వహిస్తామో అంత గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. దైవ మందిరాన్ని ప్రేమించిన భక్తులు వారి జీవితాల్లో నెమ్మది, ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. వారి జీవితాలు దేవునికి ఇష్టంగా మారినాయి. దైవ మందిరాన్ని ఎవరైతే ద్వేషించారో, దైవ మందిరాన్ని ఎవరైతే వద్దనుకున్నారో, దైవ మందిరం మీద ఎవరైతే రాళ్లేశారో, దైవ మందిర విషయంలో ఎవరైతే తప్పుడు పనులు చేశారో జీవితాలు అర్థాంతంగా ముగిసిపోయినాయి. దైవ మందిరములో ఉన్న గ్లాసులతో ఒక ఆయన ముందు తాగాడు. ఏం ముందు తాగడానికి పక్కన గ్లాసులు లేవా? వాడికి ఆ గ్లాసులే కావాల్సి వచ్చినాయా? దైవ మందిరములో ఉన్న గ్లాసులు తీసుకెళ్లి మందిరం ముందు తాగుతున్నావు.